అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ ఇంతవరకు స్పందించలేదు. ఖమేనీ మరణాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాలనేది ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రాంతీయ ఉధృతలో పెరుగుతున్న నేపథ్యంలో మౌనంగా ఉన్న ప్రధాని మోదీ యంత్రాంగం సమన్వయం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా పశ్చిమాసియాలో ఘర్షణపై సోమవారం స్పందించిన ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడు శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కలిసి సంయుక్త మీడియాలో సమావేశంలో మాట్లాడారు. అయితే ఇటువంటి వివాదాలలో భారత్ ఎప్పుడు చర్యలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిస్తుందని మోడీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఖమేనీ మరణాన్ని ఖండించిన 67 దేశాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూ, అర్జెంటీనా, ఉక్రెయిన్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా రాక్షసుడు అంతమయ్యాడని, ఇరాన్ ప్రజలకు న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని 67 దేశాలు ఇప్పటి వరకు ఖండించాయి. అయితే భారత్ కు కీలక భాగస్వాములైన గల్ఫ్ దేశాలు వ్యతిరేకంగా స్పందించాయి లేదా మౌనంగా ఉన్నాయి. ఇరాన్ దాడులపై సౌదీ అరేబియా మౌనంగా ఉండగా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తమపై క్షిపణుల దాడులతో యుఏఈ టెహ్రాన్ లో తమ రాయబారి కార్యాలయం మూసివేసి దౌత్య సిబ్బందికి వెనక్కి పిలిపించింది. జర్మన్, జపాన్లు ప్రాంతీయ స్థిరత్వం, ఘర్షణపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ సంతాపం తెలుపుతూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇస్లామిక్ సహకార కూటమిలో 57 సభ్య దేశాలలో 10 కంటే తక్కువ మాత్రమే సంతాపం తెలిపారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్, టర్కీ, పాకిస్తాన్, మలేషియా వంటి ఇరాన్ మిత్ర దేశాలు మాత్రమే అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి. ఇదిలా ఉండగా భారత్ మాత్రం స్పందించకపోవడానికి గతంలో ఆయన కాశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2017లో పాకిస్తాన్ కు వంత పలుకుతూ అణచివేతకు గురైన కాశ్మీర్ల కోసం ముస్లింలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ 2021 ఢిల్లీ అల్లార్లో, సెప్టెంబర్ 2024లో పౌరసత్వ సవరణ చట్టంపై భారత్ కు వ్యతిరేకంగా ఇరాన్ చాలా సార్లు మాట్లాడడం జరిగింది. అయితే ఈ సార్వభౌమ దేశాలు ప్రతిస్పందనలో జాతీయ ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యత ఇస్తాయని, భారత్ అనుసరిస్తున్న ఈ మౌనం వల్ల ఇరాన్ దాడులకు ప్రభావితమైన గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు భారత్ పై ప్రతికూల వైఖరి అవలంబించిన ఖమేనీ మరణాన్ని పట్టించుకోకుండా ఇతర ప్రజాస్వామ్య దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని భారత్ అవలంబిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.